ఇయర్స్ Q&A ఎపిసోడ్ నెంబర్ 10కి సంబంధించిన ఈ వీడియోలో మీరు యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్కి అంటే పర్టికులర్గా ఎక్సెల్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే నేను చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఆ క్వశ్చన్స్కి నాకు తెలిసినంత వరకు ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతుంటే నేను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు ఒక ఆర్డర్లో నేర్చుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలానే computersadda.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి కోర్సు మీరు ఒక ఆర్డర్లో చూసుకోండి. దానికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ కామెంట్ వచ్చి మౌనిక గారు అడుగుతున్నారు. ఒక సెల్లో డేట్ అనేది 7/4/2020 ఇచ్చానండి. అండ్ కింద సెల్స్లో ఆటోమేటిక్గా నాకు 7/5/2020 అని 7/6/2020 అని ఇలా చాలా రావాలి. దీనికి డైరెక్ట్గా ఫార్ములా అయితే లేదండి. అంటే మీరు మంత్లీ వైజ్గా రావాలి. నార్మల్గా మీరు చెప్పిన డేటే నేను ఇక్కడ టైప్ చేశానండి. జనరల్గా మన ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేస్తే డేట్ వైజ్గా ఇలా వచ్చేస్తుంది. కానీ మీరు మంత్ వైజ్గా రావాలి అంటున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే పర్టికులర్గా ఆ డేట్ని సెలెక్షన్ చేసి ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది హోమ్ ట్యాబ్లో ఫిల్, ఇక్కడ సిరీస్. ఇందులో మీరు కాలం వైజ్గా రావాలంటున్నారు కాబట్టి కాలమ్స్, లేదు నాకు రోస్ వైజ్గా రావాలి అనుకుంటే ఆ డేట్ అనేది రోస్ అండ్ టైప్ వచ్చి డేట్. ఇన్ కేస్ డేట్ అనేది సెలక్షన్ లేకపోతే సెలక్షన్ చేయండి. ఇక్కడ మీకు మంత్లీ వైజ్గా రావాలంటున్నారు కాబట్టి ఇక్కడ మంత్ అనేది సెలక్షన్ చేయండి. అండ్ మీరు మంత్లీ రావాలంటున్నారు కాబట్టి స్టెప్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ అండ్ నేను ఇక్కడ ఏప్రిల్ నెల నుంచి ఇచ్చాను, డిసెంబర్ దాకా రావాలి 7/12/2020 ఇలా ఇచ్చేసాను. ఓకే, నాకు కాలమ్స్లో కావాలి, కాలమ్స్లో పెట్టేసుకొని ఓకే అన్న. ఇదిగోండి ఈ విధంగా మంత్ వైజ్గా వచ్చేసింది. ఇలా డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ కామెంట్ వచ్చి KNV క్రియేషన్స్ గారు అడుగుతున్నారు. సార్, ఒక షీట్లో ఉన్న నేమ్స్తో న్యూ షీట్స్ రావాలంటే ఎలానో? ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పానండి. ఆటో జనరేట్ షీట్ నేమ్స్ అని ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ పర్టికులర్ టాపిక్ అనేది VBAతో లింకప్ అయి ఉంది. ఒక షీట్లో సమ్ డేటా ఇస్తారు. ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని బేస్ చేసుకొని షీట్ నేమ్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. ఈ పర్టికులర్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. సార్, ప్రింటింగ్లో ఎంటీ పేజీ వస్తుంది, ఎక్స్ట్రా పేజీ అటుకుంటా, అది రాకుండా ప్రింట్ ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. చూడండి, మీరు పర్టికులర్గా ఒక రిపోర్ట్ అనేది ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఓకే ప్రింట్ ప్రివ్యూ చూడాలి, Ctrl+P ప్రెస్ చేయండి. ఓకే, అసలు ఈ రిపోర్ట్ అనేది ఎన్ని పేజెస్లో వస్తుంది? 4 పేజెస్లో వస్తుంది. ఓకే, ఏ పేజీలో ఎంటీ పేజీ ఉందో చూసుకోండి. లేదండి అసలు ఎంటీ పేజీ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కానీ ప్రింటింగ్లో ఎంటీ పేజీ వస్తుంది అనుకుంటే పర్టికులర్గా మీరు ప్రింటింగ్ ఇచ్చే ఆ రిపోర్ట్ని లాక్ చేసుకోండి, ఆ పర్టికులర్ డేటాని లాక్ చేసుకోండి. మీరేం చేస్తారంటే ఇదిగో చూడండి, నాకు పర్టికులర్గా ఈ డేటా వాటికే రావాలి ప్రింటింగ్, ఇంకేం అవసరం లేదనుకుంటే డేటా మొత్తం సెలక్షన్ చేసి పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా ప్రింటింగ్ ఇచ్చేసేయండి. పర్టికులర్గా ఆ రిపోర్ట్ వాటికే ప్రింటింగ్ వస్తుంది, ఎక్స్ట్రాగా ఎంటీ పేజెస్ ఏవి ప్రింటింగ్ రావు. ఓకేనా. అండ్ ఇలాంటి డౌటే ఇంకొకళ్ళు అడిగారండి, మధు గారు అడిగారు. ఎక్సెల్లో ప్రింట్ తీసేటప్పుడు 3 పేజెస్ ఎట్ ఎ టైం ప్రింటింగ్ వస్తుందండి, మనకి ఏ పేజీ ప్రింట్ తీయాలో ఆ పేజీ మాత్రమే చెప్పండి అని అడుగుతున్నారు. ఇంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇప్పుడు ఇదే రిపోర్ట్ ఉందండి. ఓకే, Ctrl+P అన్నాను. ఇప్పుడు టోటల్గా ఈ రిపోర్ట్ అనేది 8 పేజెస్లో వస్తుంది, అవునా కాదా? నాకు ఇక్కడ 4th పేజీలో ఉన్న డేటా మాత్రమే ప్రింటింగ్ రావాలనుకుంటే ముందుగా ఈ షీట్ని పేజెస్ వైజ్గా డివైడ్ చేసుకోండి. అలా డివైడ్ చేయాలంటే మీరు ఇక్కడ స్టేటస్ బార్లో ఇదిగో ఇక్కడ చూడండి, పేజీ లేఅవుట్ వ్యూలో పెట్టుకోండి. పేజీ లేఅవుట్ వ్యూలో ఇదే ఆప్షన్ మనకి వ్యూ ట్యాబ్లో కూడా ఉంటుంది, పేజీ లేఅవుట్. అప్పుడు మనకి షీట్ అనేది సపరేట్ పేజెస్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇందులో నాకు 2nd పేజీ వాటికి ప్రింటింగ్ రావాలి అనుకుంటున్నాను, రిమైనింగ్ పేజెస్ అవసరం లేదు అనుకుంటున్నాను. అప్పుడు మీరేంటి పర్టికులర్గా ఈ 2nd పేజీ వాటికి సెలెక్షన్ చేయండి. అబ్జర్వ్ చేయండి, 2nd పేజీలో మనకి డేట్స్ అనేది 12th ఫిబ్రవరి నుంచి 17th ఫిబ్రవరి వరకు. ఈ రిపోర్టు మీరేం చేస్తారు, పేజీ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి ప్రింట్ ఏరియాలోకి వెళ్ళి సెట్ ప్రింట్ ఏరియా అనండి.
పర్టికులర్గా ఈ ఏరియాని లాక్ చేశారు ఈ పేజీ బట్టికే. ఇప్పుడు మీరు నార్మల్ వ్యూలో పెట్టుకున్న కంట్రోల్ పి కొట్టండి, ఇదిగోండి ఒకే ఒక్క పేజీ ప్రింటింగ్ వస్తుంది, అది కూడా 12th February అండ్ 17th February రిపోర్ట్ మాత్రమే. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి యశ్వంత్ గారు అడుగుతున్నారు, సార్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్ అనేది డిస్ప్లే అవ్వటం లేదు, ఎలాంటి ట్యాబ్ అయినా కావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి ట్యాబ్ డిస్ప్లే అవుతుంది, హోమ్, ఇన్సర్ట్, ఫార్ములాస్ ఈ ట్యాబ్ డిస్ప్లే అవుతున్నాయి. కొన్ని సెట్టింగ్స్ వల్ల ట్యాబ్స్ అనేది హైడ్ అవ్వచ్చు. మీరేం చేస్తారంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి, మోర్ కమాండ్స్లోకి వెళ్ళండి, మీకు ఇక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇదే ఆప్షన్ మనకి ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి, మోర్లోకి వెళ్ళండి, ఆప్షన్స్. ఓకేనా, ఇందులో మనకి ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్, ఆ రిబ్బన్లో ఉన్న ట్యాబ్సే కదా డిస్ప్లే అవ్వట్లేదు, కస్టమైజ్ రిబ్బన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగో చూడండి, హోమ్ ట్యాబు, ఇన్సర్ట్ ట్యాబు, పేజ్ లేఅవుట్ ట్యాబు ప్రతిదీ సెలక్షన్లో ఉంది. చెక్ బాక్సెస్ కొన్ని సిచ్యువేషన్లో సెలక్షన్లో ఉండకపోవచ్చు, అలా హోమ్ ట్యాబు మీకు అన్సెలక్షన్లో ఉండొచ్చు. ఇప్పుడు నేను ఓకే అన్నాను, అన్సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ ఉందా అండి, లేదు చూడండి డైరెక్ట్గా ఫైల్ ట్యాబ్ తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఆప్షన్లోకి వెళ్ళాలి. దీనికోసం ఫైల్ ట్యాబ్లోకైనా వెళ్ళండి, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మోర్ కమాండ్స్లోకైనా వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్గా ఇదిగోండి కస్టమైజ్ రిబ్బన్, ఇక్కడ ఏ ట్యాబ్ అయితే డిస్ప్లే అవ్వట్లేదు అది అన్సెలక్షన్లో ఉంది, దాన్ని సెలక్షన్ చేసి ఓకేనండి, అప్పుడు మీకు యాడ్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి మధు గారు అడుగుతున్నారు, హలో సార్ పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్సేషన్ దీని గురించి వీడియో చేయండి. దీని గురించి పర్టికులర్గా వీడియో కూడా అవసరం లేదండి. ఇప్పుడు పీడిఎఫ్ నుంచి వర్డ్ నుంచి అండ్ పీడిఎఫ్ ఇమేజ్ ఫార్మేట్ ఇవన్నీ డైరెక్ట్గా త్రూ ఆన్లైన్ ద్వారానే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అది డైరెక్ట్గా దానికి సంబంధించిన కొన్ని సైట్స్ ఉంటాయి, గూగుల్లో టైప్ చేయండి, డైరెక్ట్గా ఆ సైట్లో జంప్ అవ్వండి. ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్ని మీరేమంటున్నారు వర్డ్ ఫైల్గా మార్చాలి అంటున్నారు కాబట్టి కన్వర్ట్ అనండి, ఆటోమేటిక్గా కన్వర్ట్ అయితే కొంచెం టైం అయితే తీసుకునిద్ది, కాకపోతే కొన్ని జెన్యూన్ సైట్స్లోకి వెళ్ళండి. ఓకేనా. అలా సురేష్ గారు కూడా అడిగారండి, ఎక్సెల్ నుంచి పీడిఎఫ్ ఫార్మేట్గా ఎలా కన్వర్ట్ అవ్వాలి, సేమ్ ఆన్సర్ అండి, ఎందుకంటే డిఫరెంట్ సైట్స్ ఉంటాయి, డైరెక్ట్గా అప్లోడ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రవి బాబు గారు అడుగుతున్నారు, సార్ నాకు కన్కాటినేట్ ఫార్ములా అందులో నాకు డబుల్ కోడ్స్ పెడితే ఎర్రర్ వస్తుంది అంటే మీరు ఏ వర్షన్ వాడుతున్నారు. ఈ కన్కాటినేట్ అనే ఫార్ములా 2013, 16, 19 ఈ 3 వర్షన్లో మాత్రమే వస్తుంది. ఇక్కడ 19 తర్వాత ఎలాంటి వర్షన్ ఇంకా రాలేదండి. అండ్ 2010, 7 ఇలాంటి వర్షన్లు అయితే ఆ ఫార్ములా యూజ్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ చూడండి, మీరు ఆ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి కాలం వైజ్గా ఇండివిజువల్ సెల్స్లో ఉన్న డేటా కంబైన్ చేయడానికి ఈ కన్కాటినేట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు కన్కాటినేట్, ఓకే డైరెక్ట్గా ట్యాప్ ప్రెస్ చేశాను, ఫార్ములా మొత్తం తీసేసుకుంది. పర్టికులర్ ఆ సెల్ అడ్రస్ని తీసుకున్నాను, కామా ఇచ్చిన తర్వాత ఆ నేమ్కి ఫస్ట్ నేమ్కి సెకండ్ నేమ్కి స్పేస్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, డబల్ కోడ్స్ స్టార్ట్ చేసి స్పేస్ ఇచ్చి డబల్ కోడ్స్ ఎండ్ చేసి అగైన్ కామా ఇచ్చి సెకండ్ సెల్లో ఏ డేటా అయితే ఉందో ఆ సెల్ తీసుకొని క్లోజ్ చేసి ఎంటర్ కొడతాం, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇక్కడ మీరేంటంటే డబుల్ కోడ్స్ ఇవ్వగానే సరిపోదు, కరెక్ట్గా సింటాక్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ కామా 7 ఇదంతా కామా అనేది ఇవ్వకుండా డైరెక్ట్గా ఎంటర్ కొట్టినా ఇదిగోండి ఇలాంటి ఎర్రర్స్ అనేది వస్తూ ఉంటాయి, చూసుకోండి. లేదా ఓల్డ్ వర్షన్లో యూజ్ చేస్తున్నా మీరు ఎర్రర్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి రాజు కింగ్ గారు అడుగుతున్నారు, సార్ కలర్ అప్లై చేస్తే ఫిల్టర్ కూడా అప్లై అవుతుంది, ఆ ఫిల్టర్ అప్లై కాకూడదు అంటున్నారు. జనరల్గా టేబుల్ ఫార్మేట్ అండి, ఆ టేబుల్ ఫార్మేట్ అప్లై చేస్తే ఫార్మేట్తో పాటు ఆ ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అప్లై అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్మేట్కి నేను డైరెక్ట్గా Ctrl+T అన్నాను, ఓకే అన్నాను, అప్లై అవుతుంది. కానీ ఆ ఫిల్టర్ రాకూడదు అనుకుంటే సెలక్షన్ చేసి మీరు ఆ ఫిల్టర్ని రిమూవ్ చేసుకోండి. మీరు హోమ్ ట్యాబ్లోనే ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది కదా, ఫిల్టర్ని అన్సెలక్షన్ చేసుకోండి, నార్మల్ ఫార్మేట్ లాగా యూజ్ చేసుకోండి. అండ్ యాస్టీజ్గా మనకి ఫార్మేట్ అయితే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. లాస్ట్ సెల్కి వచ్చేసి ట్యాప్ ప్రెస్ చేశాను, అదిగోండి ఫార్మేట్ అయితే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చారి గారు అడుగుతున్నారు, సార్ ఎక్సెల్లో ఫిల్టర్లో A to Z, Z to Aకి తేడా ఏంది. A to Z, Z to A బేసిక్ క్వశ్చన్ అండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఫార్మేటే ఉందండి, ఈ ఫార్మేట్లో నాకు నేమ్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క ఎంప్లాయీ నెంబర్స్ కావచ్చు, ఒక ఆర్డర్లో కావాలి, ఆల్ఫాబెట్ ఆర్డర్లో కావాలి, అసెండింగ్ ఆర్డర్లో కావాలంటే A to Z. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ చేశాను, దీనికే ఫిల్టర్ అప్లై చేశాను, ఇందులోనే పర్టికులర్గా ఎంప్లాయీ నెంబర్ని సెలక్షన్ చేసి ఇందులో సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ A to Z అన్నాను. ఇదిగోండి ఇలా మనం
ఏ టు జెడ్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్, జెడ్ టు ఏ అంటే డిసెండింగ్ ఆర్డర్. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఓకే వియర్స్, అండ్ ఎక్సెల్ కి సంబంధించి మీరు అడిగిన యూట్యూబ్ కామెంట్స్ కి ఆన్సర్స్ అనేది మీకు అర్థమైనవి అని అనుకుంటున్నానండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.